త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలను చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతులుండెను. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, జీవము కలిగిన మా నాయన, ఈ ఉదయకాల సమయం నీ యొక్క లేఖనముల ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి నీ ఘనమైన సహాయాన్ని పరిశుద్ధాత్మ ఈ ఉదయకాల సమయంలో యేసు నామములో మీరు మాకు అనుగ్రహించుదురుగాక. నీవే మాతో మాట్లాడండి నాయన. నీ స్వరం మేము వినాలి. పరిశుద్ధాత్మ దేవా, నా స్వరం మరుగుపరచండి. నీ స్వరం మేము వినాలి. ఈ ఉదయకాలం నీవు మాకు పరిచర్య చేయుదువుగాక. నీవే మాతో మాట్లాడుదువుగాక. నీ స్వరం వినాలి. యేసయ్య నాతో మాట్లాడు. యేసయ్య నాతో మాట్లాడు. యేసయ్య ఉదయకాలం నాతో మాట్లాడు. నీ సహాయం అనుగ్రహించని మమ్మల్ని దైవ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ మరొక పర్యాయం శుభములు తెలియచేస్తుంటున్నాను. వాక్యంను జాగ్రత్తగా నేర్చుకుందాం. వాక్యాన్ని విందాం, జాగ్రత్తగా విందాం. గమనించండి. ఈ ఉదయకాలం యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క 3 లేదా 4 వచనాల్లో 4 అనుభవాలను దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలును దేవుడు ఎలాగున ఆశీర్వదించబోతుంటున్నాడో, ఈ యొక్క వారిని ఎలాగన దేవుడు మరలా సమకూర్చి ఎలా తన యొక్క దివ్యమైన ఆశీర్వాద వచనాన్ని లేదా ఆశీర్వాదకరమైన పరిస్థితులను ప్రారంభించబోతుంటున్నాడో, దేవుడు వారి జీవితంలో చేయనుద్దేశించినటువంటి యొక్క కార్యాలని ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు దేవుడు తెలియపరుస్తున్నాడు. గమనించండి. నీ విషయమై దైవజనుడు ప్రార్థిస్తూ ఉండగా నీ జీవితంలో దేవుడు ఏ చేయని ఉద్దేశిస్తుంటున్నాడో అది ముందుగా దైవజనుడికు ఆయన చక్కగా తెలియజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటిగా గమనిస్తుంటున్నప్పుడు ఇక్కడ ఈ దైవజనుడు యొక్క పాదములు ఎక్కడ తాకినాయి? మొదటిగా ఆయన జీవితానికి కలిగిన అనుభవము ఏంటి? 4 లోతులను మనం ఇక్కడ గమనిస్తున్నాం. మొదటిగా ఏ లోతు అంట? చీలమండలపు లోతు అని చూస్తున్నాం. అంటే అరికాలు వరకు, పాదాలు తాకే అంత మటుకు అని మనం చూస్తున్నాం. ఈ యొక్క మాట ఏమి సూచిస్తూ ఉన్నది అంటే, మన ఆధ్యాత్మికమైన విశ్వాస జీవితానికి మొదటి మెట్టుగా విశ్వాసాన్ని ఇది తెలియపరుస్తున్నది. ఆమేన్. ఏం తెలియపరుస్తుంది? విశ్వాసాన్ని తెలియపరుస్తూ ఉన్నది. దేవునిలో మన యొక్క మొదటి అడుగు ఎలా ప్రారంభిస్తాం? విశ్వాసముతో, రక్షణ ద్వారా మనము ప్రారంభిస్తాం. ఆమేన్. ఈ యొక్క మొదటి విషయాన్ని గమనిస్తుంటున్నప్పుడు చీలమండలపు లోతు అనే ఈ మాటకి అర్థాన్ని గమనిస్తే రక్షణ మొదటి మెట్టు. ఆమేన్. నీ భక్తి జీవితానికి రక్షకుడనే యేసు ప్రభువాని రక్షకుడిగా నీవు అంగీకరించడం అది మొదటి మెట్టు. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ జీవితంలో ప్రారంభపు అనుభవం ఏంటో తెలుసా? మారు మనస్సు. ఒక వ్యక్తి మనస్సు మార్చబడితేనే ఆ వ్యక్తి రక్షణలోనికి వస్తాడు. మనస్సు మార్చబడాలి, ఆలోచన మార్చబడాలి. మతము మార్పు కాదు మాట్లాడుతున్నది. గమనించండి. మారు మనస్సు అనే ఈ పదము చెవి కలిగిన వాడికి వినపడుతూ ఉన్నది. చెవులు వండి వినికిడి శక్తి కలిగిన వారికి స్పష్టంగా వినపడే మాట మారు మనస్సు. మతము మార్పు కాదు. ఏంటి? మారు అంటే మార్పు. మనస్సు అంటే నీ యొక్క ఆలోచన, మనస్సు. నీ ఆలోచన మనస్సులో మార్పు అనేది ప్రారంభించబడితే నీ జీవిత విధానము కూడా మార్పు అనేది వచ్చింది. తాగుబోతు వాడి జీవితంలో వాడు ఆ యొక్క తాగుడును మానేస్తే ఎలా ప్రజలు చూస్తారు? వీడు మార్పు చెందాడు, వీడి యొక్క బ్రతుకులో ఉన్న వ్యసనాన్ని వాడు విడిచిపెట్టాడు అని ఏం చేస్తారు?
వీడు మంచిగా బాగుగా అయ్యాడు కాబట్టి ఇప్పుడు వీడు మంచోడు అని అంటారు. అంతకుముందు వరకు ఏమనేవారు? ఈడంత తాగుబోతోడు ఎవడు లేడు అనేవాడు. గమనించండి, శీలమండలపు లోతు అంటే ప్రారంభమైనటువంటి అర్థము ఇక్కడ గమనిస్తే రక్షణ అంటే మారు మనస్సు అనుభవాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అనుదినము అన్ని విషయాల్లో దేవుని దగ్గర పాదాల దగ్గర మనం కూర్చుని, ప్రభువా ఈ విషయంలో నా మనస్సులో ఈ తలంపు ఉన్నది, నీ చిత్తమైన ప్రకారముగా దాన్ని నీవు మార్చు ప్రభువా, నీ చిత్తముకు తగినట్లుగా నా ఆలోచన, నా యొక్క మనస్సు నీవు మార్చు ప్రభువా అని మనము దేవుని ఏం చేయాలండి? బ్రతిమలాడాల. దేవుని అడిగేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. యెహెజ్కేలు తన జీవితంలో మొదటిగా దేవుడు చూపించిన దర్శనములో ఆయన కలిగిన అనుభవం ఏంటి అనగా చీల మండలపు అనుభవము. అనగా ఆ నీరు ఆయనకి ఎక్కడ తాకినవి, ఎక్కడ స్పర్శకు వచ్చినవి అంటే ఆయన అరికాళ్ళకు తాకినవి. అంటే మన అనుభవము ప్రారంభముగా దేవునిలో మొదటి అడుగు ఎలాగుంటుందండి? మన అడుగు ఎలాగుంటుంది? ప్రారంభముగా మొదట ఒక చిన్న అడుగుతో ప్రారంభిస్తాం. అటు తర్వాత ఏం చేస్తాం? పిల్లలను కూడా మనం ఏం చేస్తాం? చిన్నపిల్లల్ని మరి 8-9 మాసాలు వచ్చేటప్పటికి ఏం చేస్తాం? చిన్నగా వాడిని ఉంచోబెట్టి చిన్నగా వాడికి అడుగులు నేర్పిస్తూ ఉంటాం. వాడిలో ఏం కలుగు చేస్తాం? విశ్వాసాన్ని మనము బలపరుస్తాం. వాడు నడవగలుగుతాడు అని వాడికి దృఢమైనటువంటి ఆ నమ్మిక వాడి మీద వాడికి కలిగినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఎవరి సహాయం లేకుండా నడవటం ప్రారంభం చేస్తాడు. అవునా? మనం చూస్తూ ఉన్నాం కదా. ఏం చేస్తాం? ఒక 8 నెలలు అట్లా వచ్చినాయి అనుకోండి, 8-9 నెలలు రాగానే ఏం చేస్తాం? వాడు 2 చేతులతో పట్టుకుని మనము చిన్నగా నడక నేర్పిస్తాం. అంటే వాళ్ళలో విశ్వాసాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? నాడుతున్నాం. ఎలా నీవు నడవగలుగుతాం? ఒక చిన్న అడుగు ఏం చేస్తాడు? పాదాలు పెడతాడు, మొదటికి ఇట్లా నుంచోలేడు. ఏం చేస్తాం? వాడి ఏళ్ళు లేకపోతే వాడి యొక్క బొట్టున వేళ్ళు, వాడి కొనేళ్ళు మొదట వాడు ఆనించగలుగుతాడు. తర్వాత చిన్నగా నడిచే కొద్దీ పూర్తిగా వాడి యొక్క చీలమండలం ఏమవుతుంది? ఇలా కాళ్ళు భూమి మీద పెట్టగలుగుతాడు. మన ఆధ్యాత్మిక విశ్వాస భక్తి జీవితంలో కూడా మన యొక్క నడవడిక లేదా మారు మనస్సు కలిగిన ఈ లక్షణాన్ని మనము కలిగి ఉండేటువంటి వారముగా ఉండాలి. ఆమేన్. ఆత్మీయ జీవితంలో ఎంత లోతు, ఎంత దూరానికి వెళ్ళాలని ఆశ నీలో ఉంటుందో, ఈ ఆశకు తగినట్లుగా నడవాలి అంటే మారు మనసు అనే పునాది మీద మనము కట్టుకోవటం ఎంతో అవసరం. బేస్మట్టం లేకుండా ఇల్లు నేను కడతాను అంటే ఏమైంది? ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి మూర్ఖుని వలె మన యొక్క ఆలోచన విధానం అనేది ఉండిద్ది. అంతేగా సీను? ఏం చేస్తాం? ఏమండి? బేస్మట్టం లేకుండా, పునాది ఏమి లేకుండా చక్కగా నేను డూప్లెక్స్ బిల్డింగ్ కడతాను అంటే అది నిలవబడిద్దా? నిలిచిద్దా? ఉండదు. దానికి కావలసినటువంటి పునాది ఎలాగనుండాలి? బలమైన పునాది ఏర్పాటు చేస్తేనే నీవు నీ మనస్సులో కలిగినటువంటి యొక్క అందమైన భవనాన్ని నీవు ఏర్పరచగలవు. అలాగే మన యొక్క పునాది, మారు మనస్సు అనే పునాది సరైన రీతిగా దేవునిలో పునాదిగా చేసుకునగలిగినట్లయితే మన అడుగులు కట్టుకునే విషయంలో కూడా చక్కగా మన జీవితాన్ని మనం దేవునిలో, ప్రభువులో కట్టుకొనగలుగుతాం. హల్లెలూయా. మొదటి అనుభవము 4 లోతులలో మొదటిది దేవుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు చూపిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? చీలమండలపు లోతు అనుభవము అనగా మారు మనస్సు అనుభవము. ఈ మాట మారు మనస్సు అనేటువంటి పదానికి దగ్గరగా సూచనగా మనకు కనబడుతూ ఉన్నది. విశ్వాసి మార్పు చెందితేనే, విశ్వాసి మనస్సు మార్పు కలిగితేనే వాడు దేవునిలో చక్కగా నడవగలుగుతాడు. ఆమేన్. నీ యొక్క మనస్సులో, నీ ఆలోచనలో ఒకనొక సందర్భంలో దేవుడు ఒక ఆలోచన కలుగు చేసి మార్పును నీకు దేవుడు దయచేశాడు గనక ఈ రోజున నువ్వు దేవుని అంగీకరించి రక్షణ అనేటువంటి యొక్క వస్త్రాన్ని నువ్వు ధరించుకున్న వ్యక్తిగా, రక్షణ అనేటువంటి యొక్క విలువైన భాగ్యాన్ని దేవుడు నీకు ఆయన
అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులకు దేవుడు తెలియపరుస్తున్నటువంటి ఒక మొదటి అనుభవం ఏంటో తెలుసా? వారిలో మారు మనసు రావాలి. నీలో కూడా ఎన్ని సందర్భాలు నువ్వు తప్పిపోయిన స్థితులు ఉంటా ఉన్నాయో, నీవు జారిపోయిన పరిస్థితులు ఎన్ని ఉన్నాయో, వాటిలో నీకు మారు మనసు మరలా కావాలి. దేవుని యొక్క క్షమాపణ నీ జీవితానికి కావాలి. ఇశ్రాయేలు అనేక మార్లు దేవుని విడిచి మరి వారి ఇష్టానుసారమైన బ్రతుకులను వారు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అలాగున చేస్తున్నప్పుడు వారి జీవితాల్లో నష్టపోయారు. వారు అలాగున జీవిస్తున్న క్రమంలో వారి జీవితంలో శ్రేష్టమైన వాటిని వారు పోగొట్టుకున్నారు. దేవుడు మరలా వారికి జ్ఞాపకం చేసి ఆ యొక్క మందిరములో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎలాగున వారిని ఆశీర్వదించబోతున్నారో దానిని ఎజ్కేలు ప్రవక్తకు దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఆ ఆలయములో వస్తున్నటువంటి యొక్క నీటిని ఆయన గమనిస్తున్నప్పుడు దేవుడు ఆయనను మొదటిగా ఎక్కడికి నడిపించాడు అంటే చీలమండలపు లోతులో ఉండేటువంటి ఆ అనుభవానికి ఆయన నడిపించాడు. మారు మనస్సు నీ జీవితముకు కలిగినప్పుడు నీ మొదటి అడుగు ఎక్కడుంటుందో తెలుసా? రక్షణ అనేటువంటి యొక్క విధానంలో నీ యొక్క అడుగు ప్రారంభించబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మారు మనసు నా జీవితానికి గొప్ప పునాదిగా ఉండాలి. ఏం చేయాలి? ఎలాగుండాలి? మొదటిది చీలమండలపు లోతు. చీలమండలం అంటే కింద అరికాలు. మొదట మన కాలును మనం స్థిరపరుస్తాం, తర్వాత మనం ఏం చేస్తాం? నడక ప్రారంభిస్తాం కదా, అవునా? లేదు ఒకేసారి నడిచేస్తామా? ఒకేసారి నడవగలుగుతామా? లేదు. ఏం చేస్తాం? మొదట మనం అడుగులను మనం స్థిరపరచుకుంటాం. మన అడుగును, మన పాదాన్ని స్థిరపరుస్తాం. నీ యొక్క మారు మనస్సు అనే ఈ యొక్క పునాది, ఈ యొక్క అడుగు దేవునిలో స్థిరపరచబడితే దేవుడు నిన్ను ఇంకొక లోతులోనికి, ఇంకొక అనుభవంలోనికైనా తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటిదిగా చీలమండలపు లోతు అనుభవం అంటే ఇది ఏమి సూచిస్తూ ఉన్నదంటే రక్షణ. ఏం తెలియపరుస్తుంది? రక్షణ. వినాలి. ఏం తెలియజేయబడుతుంది? చెప్పాలి. ఏంటి మొదటిది? చెప్పాలి. మొదటిది ఏంటి? మొదటి విషయం ఏంటి? ఏం చెప్పాను? రక్షణ. వినాలి, జాగ్రత్తగా వినాలి. తలిపి డోర్ క్లోజ్. ఏం పిచ్చుకుందో వాక్యం వినకుండా తలిపి. ఇది జరిగింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి అనుభవం ఏంటి చెప్పండి? మొదటి విషయం ఏంటి? మీ బుర్రలు ఇక్కడ బయట ఉన్నాయి. వినాలి, వాక్యం వినండి. ప్రార్థన అయిన తర్వాత మీరు చేసే పనులన్నీ అయ్యాగా వాక్యం వినండి, జాగ్రత్తగా వాక్యం వినండి. మొదటి విషయం ఏంటి? మొదటి చీలమండలపు అనుభవం ఏం సూచిస్తుంది? ఏం తెలియచేయబడుతుంది? రక్షణ. ఏంటిది? చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఏంటి? రక్షణ. మొదటి విషయము రక్షణ. ప్రైజ్ ద లార్డ్. మారు మనసు అనేది పునాది. ఆమేన్. ఏంటది? మారు మనసు పునాది. చీలమండలపు లోతు అంటే దేవుడు ఇశ్రాయేలులను రక్షిస్తాను, నేను మరలా వారిని నేను కాపాడుతాను, వారికి రక్షణ నేను మరలా తిరిగి దయచేస్తాను. వారి నడవడికి ఎలాగుండాలి అంటే రక్షణ అనే పునాది మీద మరలా వారు తిరిగి వారి యొక్క నడకను ప్రారంభించాలి. ఆమేన్. రెండవది గమనిస్తుంటున్నప్పుడు 4వ వచనంలోనికి వెళ్దాం. మొదటిది గమనిస్తే 3వ వచనం చివరిలో చీలమండలపు లోతు అని చూస్తున్నాం. 4వ వచనం, ఆయన మరలా 1000 మూరల కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతు నుండెను. ఆమేన్. మొదట ఆయన నడుస్తుంటున్నప్పుడు, దేవుడు ఆయన నడిపిస్తుంటున్నప్పుడు ఆయన పాదముల లోతు ఎక్కడ వరకు ఉన్నది? ఆ నీటి ప్రవాహంలో చీలమండలము వరకే ఆ ప్రవాహంలో ఆయన నడిచాడు. రెండవదిగా దేవుడు మరలా కొంత దూరమును ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన పాదములు ఎక్కడి వరకు వెళ్ళింది? రెండవ అనుభవం ఏంటి అంట? మోకాల లోతునకు దేవుడు ఆయనను నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. మోకాల లోతులోనికి నడిపించాడు అంటే మొదట మన పునాదిని దేవునిలో
కట్టుకున్నప్పుడు మోకాల అనుభవం అనే ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకి నేర్పిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడండి? ప్రార్థన జీవితము, మోకాల అనుభవాన్ని దేవుడు నేర్పిస్తాడు. ఎంతమంది మోకాలుండి దేవునికి ప్రార్థన చేస్తారు? ప్రార్థన అంటే ఏం చేస్తాం? సతికిల పడి అలాగే కూర్చుంటాం. డోర్ వేయాలి. ఎందుకు తీస్తారా? వేయాలి, డోర్ వేయండి. వచ్చిన వాళ్ళు తీస్తారు, వేసేయండి. వినాలి. ప్రార్థన అనగానే ఏం చేస్తాం? చక్కగా భోజనాలకు సిద్ధపడినట్లుగా అట్టాగే మనం కూర్చుంటాం. మోకరించి ప్రభు సన్నిధిలో, మోషే దేవుని సన్నిధానంలో ఎలా ప్రార్థన చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైనా ప్రార్థన చేశారు? తండ్రితో ఏకాంతముగా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మోకాలపు అనుభవం మనకి ఏం నేర్పిస్తున్నది అంటే, ప్రార్థన వీరునకు తగిన ప్రార్థన జీవిత అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రార్థన అనుభవము కలిగిన వాని యొక్క జీవితము ఒక యోధుడును పోలినటువంటి జీవితముగా పోల్చబడినది. ఆమేన్. హల్లెలూయా. ఒక యోధుడు యుద్ధము ఎప్పుడొచ్చినా ఆ యుద్ధమునకు ఎదురు వెళ్ళి పోరాడినట్లుగా తాను ఎప్పుడు కూడా సిద్ధపరచుకుంటాడు. ఆయన నేర్చుకున్న విద్యనంతటిని ఏం చేస్తాడు? ఆయన అనుదినము దాన్ని ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా మరి ఎక్కువగా దానిని సాధన చేస్తూ ఉంటాడు. ఏ విద్య అయితే ఆయన నేర్చుకుని కలిగి ఉన్నాడు, దానిని అనుదినము సాధన చేస్తాడు. మొదటిదిగా ఎహెజ్కేలు ప్రవక్తని ఆ ప్రవాహంలోనికి దేవుడు నడిపించినప్పుడు ఆయన కాళ్ళు ఎక్కడి వరకు తరిచినాయంట? అరికాలు వాటికి ఆ లోతుకు వచ్చాడు. రెండవ మారు దేవుడు ఆయన మరలా కొంత లోతులోనికి అనగా కొంత ముందుకు నడిపించినప్పుడు ఆ అనుభవంను ఆయన మాట్లాడుతూ వివరిస్తున్నటువంటిది ఏంటి అనగా, మోకాళ్ళ లోతులోనికి ఆయన వచ్చాడు. ఆ ప్రవాహం ఆయనకి మోకాళ్ళ లోతులోనికి వచ్చింది. నీ యొక్క అడుగు దేవునిలో సరైనదిగా నీవు పునాది వేయగలిగినప్పుడు దేవుడు నిన్ను ముందుకి మరొక అనుభవంలోనికి నడిపిస్తాడు. అదే మోకాళ్ళలోతు అనుభవము. గిలకలోతు అనుభవము పునాది అయితే, మోకాళ్ళలోతు అనుభవము ప్రార్థన అనుభవము. ఆమేన్. ఏంటండి? ఏ అనుభవం ఇది? ప్రార్థన అనుభవము. నీవు ప్రార్థన చేయటానికి ఇష్టపడితే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు. దానిలో సందేహము లేదు. పాస్టర్ గారు ప్రార్థిస్తేనే ఆయన వింటారయ్యా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనేది ఎక్కడా లేదు. మరి నువ్వెందుకు రక్షించబడ్డా? నువ్వెందుకు మారు మనసు పొందావు? వాక్యం నీలో నిలిచి ఉన్నది కనుక నీవు దేవుని వాక్యం విన్నావు, రక్షించబడ్డావు. దేవుడు నీ జీవితంలో మారు మనసును ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ప్రార్థనను దేవుడు నీకు నేర్పించాడు. నీవు దేవుడికి ఎలాగ మాట్లాడాలో దేవుడు నీకు నేర్పించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదట రక్షణ పొందినప్పుడు నీ అనుభవం ఎలాగున్నదంటే, శీలమండలం గిలకలలోతే నీ అనుభవం ఉన్నది. నడవగలిగిన వరకే నీవు నడిచావు. కానీ ఇప్పుడు ఏం చేయాలా? మోకాల లోతులోనికి నీవు రావాలి. ఈ ప్రార్థన అనుభవంలో నీవు నడిపించబడాలి. ప్రైజ్ ద లార్డ్. మోకాల లోతు అనుభవం నీకు కలిగి ఉంటే నీవు దేవుని ఏది అడిగినా, నువ్వు ఏది దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినా నువ్వు ఖచ్చితంగా జవాబును దేవుని జీవితంలో అయినా దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానిలో సందేహం ఏమీ లేదు. నువ్వు దేవుని సందేహించాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. ప్రభువా ఎందుకు నాకు ఇలా జరుగుతున్నది అన్న ప్రశ్న నీలో కలగక ముందే నీకు పరలోకపు తండ్రి నీకు జవాబును దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. రెండవ అనుభవము ప్రార్థన అనుభవము. మొదటిది రక్షణ అనుభవం అయితే రెండవది ప్రార్థన అనుభవము. ఏంటండి రెండవది? ప్రార్థన అనుభవము. చెప్పండి. మొదటిది రక్షణ, రెండవది ప్రార్థన. ఆమేన్. మొదటిది రక్షణ అనుభవం నీకు కలిగి ఉంటే, రెండు ప్రార్థన కూడా నీవు నేర్చుకోవాలి. రక్షణ పొందితే సరిపోదు. రక్షణ పొందాను కదా అంటే సరిపోదు. ఏం కావాలి? ప్రార్థన బలము నీకు కావాలి. పిల్లోడికి ఏం చేస్తాడు? 2 నెలలు రాగానే పుట్టిన తర్వాత 1 వారం 2 వారాల తర్వాత డాక్టర్ చూసి ఏం చేస్తాడు?
బొట్లు మంది ఇస్తాడు. ఇచ్చారా? బొట్లు మంది ఇచ్చాడా? బల్లానికి ఇస్తాడు, అరుగుదలకి ఇస్తాడు. ఏమండి, క్రమంగా ఏమవుతుంది? నెలలు నిండే కొద్దీ ఆ డాక్టర్ గారు కూడా పిల్లోడి స్థితిని బట్టి 2 చుక్కలు వేయాలా 3 చుక్కలు వేయాలా అనేది ఏం చేస్తాడు? పెంచుతాడా? మా బొడ్డోడికి వేస్తుంటే చూసాం, మేము కూడా వేసాం కాబట్టి చెప్తున్నా నేను. అవునా? ఏం చేస్తాడు? వయసు నెలలు పెరిగే కొద్దీ కావాల్సిన పోషకాలు మందుల ద్వారా, ఈ విషయం తెలుసు కదా మనకి, అవునా కదా? ఏమండి, ఏం చేస్తాం? వయసు పెరుగుతూ ఉన్నప్పుడు అవసరమైన దానిని బట్టి వాడికి డాక్టర్ కూడా ఏం చేస్తాడు? అవసరమైన మందే ఇస్తాడు. జలుబు చేస్తే జ్వరం మందు వేస్తామా? ఏంగా. జలుబు చేస్తే జలుబు మందే వేస్తాం, జ్వరం మందు అట్లాగే రక్షించబడిన తరువాత ప్రార్థన నీ జీవితంలో ఒక భాగముగా ఉండాలి. ప్రార్థనకు బదులు నేను ప్రభుని స్తుతిస్తున్నాను, వాక్యం చదువుకుంటాను అంటే అది సరిపోదు. వాక్యం ఉండాలి, ప్రార్థన కూడా ఉండాలి. ఏం చేస్తారు? పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాడికి ఆహారం తినిపించి, వయసు వచ్చినప్పుడు వారికి ఆహారాన్ని పెడతారు. దాంతోపాటుగా అన్ని పోషకాలు ఉండేటువంటి ఆహారాలని వాడికి ఇస్తాడు. అలాగే మనము దేవునిలో మనము ఎదుగుతున్నప్పుడు, పెంచబడుతుంటున్నప్పుడు ఏం చేయబడాలి? గిలకలో అనుభవము వచ్చినప్పుడు కొద్దిగా ఆహారాన్ని, వాక్యాన్ని దేవుడు ఇస్తాడు. తర్వాత మోకాళ్ళ లోతులోనికి వచ్చిన తర్వాత దేవుడు ఇంకేం చేస్తాడు? నీవు కొంచెం పెరిగావు కదా, ఏమండి, నువ్వు కొంచెం పెరిగావు కాబట్టి వాక్యాన్ని కూడా దేవుడు నీకు కొద్దిగా ఎక్కువగా నీకు అందిస్తాడు. నువ్వు పుట్టినప్పుడు ఇంతే రొట్టె తిన్నావు, లేదా ఇంత కొంచెమే నువ్వు ఆహారం తీసుకున్నావు, లేదా పాలు తాగావు అనుకుందావు. వయసు పెరిగే కొద్ది ఏం చేస్తారు? పిల్లలు వారి ఆకలికి తగినట్లుగా ఆహారాన్ని వారు తీసుకుంటారు కదా, అంతేనా? నీవు బాగా ఆకలికొని ఉన్నావు, ఒక ఇడ్లీ దీన్ని వదిలేస్తావా? ఏం చేస్తావు? ఆకలి మీద ఉన్నప్పుడు ఏం చేస్తావు? అక్కడ కనపడ్డాయన్ని మొత్తం అన్నీ కూడా దర్శిస్తూ వస్తావు, అవునా? ఎన్ని వెరైటీలు ఉంటే ప్రతి దాంట్లో ఒక్కొక్కటి నువ్వు కోరేసుకుంటావు, అవునా? వాస్తవమేనా? అలాగే ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితంలో కూడా నీవు ఆకలిగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నెమరమేసుకుంటూ ఉండాలి. శక్తిహీనముగా నీవు ఉండినప్పుడు బలాన్ని నీవు సమకూర్చుకునేందుకు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గ్రద్దను గురించి ఒక మాట మీకు చెప్తా. గ్రద్దకి అది ముసలిదైపోతుంది, తన యొక్క యవనత్వాన్ని కోల్పోతుంది, దాని శరీరంలో ఉన్న శక్తి కోల్పోతున్నది అని అది గ్రహిస్తే ఒక ఎత్తైన పర్వతం మీదకి అది వెళ్ళి తన రెక్కలన్నిటినీ తన నోటితో దానంతటిని కూడా పీకేసి తన ముక్కును కూడా ఆ యొక్క కొండకేసి కొట్టిద్ది. తన ముక్కు విరిగిపోయింది. ఆ యొక్క 1-2 నెలల సమయము అది అలాగే ఏం ఆహారం తీసుకోకుండా ఆ యొక్క సూర్యుడి నుండి వచ్చేటువంటి యొక్క కిరణాలు తన యొక్క శరీరానికి తాకేటట్లుగా అది అలాగే నిలుచుని ఉంటుంది. అలా చేస్తున్నటువంటి క్రమంలో తనలో ఉన్నటువంటి యొక్క శక్తిహీనత పోయి శక్తి కలిగినదిగా బలమును అది మరలా తిరిగి పుంజుకునిద్ది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇక్కడ గమనించాలి, నీవు శక్తి కోల్పోతున్నావు అంటే నీ మోకాళ్ళకి నువ్వు పని చెప్పాలి. ఆమేన్. బండిలో పెట్రోల్ అయిపోతే ఏం చేస్తాం? బండిలో పెట్రోల్ అయిపోయింది, సీను వ్యాపారానికి వెళ్తున్నావు, ఏం చేస్తావు? 1 కిలోమీటర్లో పెట్రోల్ బంక్ లేదు, ఏం చేస్తాం? సచ్చినట్టు నెట్టుకుంటూ వెళ్తాం. అందులో ఇంకా క్వశ్చనే లేదు, అందులో ఇంకా అసలు డౌటే లేదు. ఏం చేస్తాం? అది బరువో భారమో కష్టమో నష్టమో ఏదైనా నెట్టుకుంటూ వెళ్ళాల్సిందే, ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి రావాల్సిందే, పెట్రోల్ కొట్టించుకోవాల్సిందే. అంటే ఇక్కడ గమనించండి, నీ జీవితంలో శక్తి కోల్పోతున్నావు అంటే బలిపీఠము యొద్దకు నీవు రావాలి. బలిపీఠము దగ్గర నీళ్లు కుమ్మరింపబడినట్లుగా నీ ఆత్మను దేవుని సన్నిధానంలో నీవు కుమ్మరించాలి. మోకాలునకు నీవు పని చెప్పాలి. అప్పుడు దేవుడు మరలా నీ జీవితానికి, నీ ఆత్మీయతకు దేవుడు ఏం చేస్తాడు? మరలా పొదును దేవుడు ఇస్తాడు. ఆమేన్.
రెండవది, యెహెజ్కేలును దేవుడు నడిపించినప్పుడు ఆ యొక్క నీటి ప్రవాహంలో ఎక్కడికి వెళ్ళాడు? మోకాళ్ళ లోతులోనికి వెళ్ళాడు. మొదటిదిగా గిలక లోతులోనికి వెళ్ళాడు, చీలమండలంలోనికి వెళ్ళాడు. కొంత సమయం దాటిన తర్వాత ప్రవాహం వస్తూ ఉన్నది. ఆ ప్రవాహంలో నడుస్తూ వెళ్తుంటున్నాడు. ఆ వెళ్ళిన తర్వాత రెండవ మారు ఆయన అలా వెళ్తున్నప్పుడు మోకాళ్ళ లోతులోనికి వెళ్ళాడు. మంచిది. తర్వాత మరల దేవుని ఆత్మ మరల ఆయన ముందు తీసుకుని వెళ్ళింది. ఆ ప్రవాహంలో మరలా కొంత దూరం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు నడుము లోతులోనికి వచ్చేసాడు. ఏమైంది? నడుము లోతులోనికి వచ్చాడు. చదువుకున్న ఆ యొక్క మాటను, ఇంకా ఆయన 1000 మూరల కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్ళు మొల లోతు నుండేను. మూడవది అండర్లైన్ చేద్దాం. ఎంత లోతుందంట? ఎంత లోతులోనికి నడిపించాడు దేవుడు? నడుము లోతులోనికి దేవుడు నడిపించాడు. నీవు రక్షించబడ్డావే, మారు మనసు పొందావు కదా. మారు మనసు పొందినప్పుడు నువ్వు ఎలాగున్నావు? మొదటి అడుగు దేవునిలో ఒక అడుగు వేసావు. తర్వాత అలా దినాలు గడిచిపోతూ ఉన్నాయి. నీవు అలా విశ్వాసంలో ముందుకెళ్ళి నడిచి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నీ అనుభవము మోకాళ్ళ లోతులోనికి వచ్చింది. అలా దినాలు గడుస్తూ ఉన్నాయి. అప్పుడు నీ అనుభవం ఎక్కడికి వెళ్ళింది? దేవుడిని ఎక్కడికి నడిపించాడు? నడుము లోతులోనికి దేవుడు నడిపించాడు. ఇప్పుడు నీవు మారు మనసు పొందే రక్షణ పొందుకున్నావు. ప్రార్థన అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు. మూడోది, ఏ అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, గమనించండి, చాలామంది మోకాళ్ళ లోతులను ఉండాలనుకుంటారు. చాలామంది వారి ప్రయాణం ఎంత చేసినా, వారు ఎంత నడిచినా వారి అనుభవం ఎక్కడ ఉంటుంది అంటే మోకాళ్ళ లోతులోనే వారు ఆగిపోతారు. అవును కదా? నువ్వు ఎక్కడ ఆగిపోయావు? నువ్వు ఎక్కడ ప్రారంభించబడ్డావు? ఎక్కడ ఆగిపోయావు? ఏమండి, నువ్వు ఎక్కడ ప్రారంభించబడ్డావు? ఎక్కడ ఆగిపోయావు? మొదట అడుగులోనే అక్కడే ఆగిపోయావా? మోకాళ్ళ అనుభవం నీకు లేదా? అనగా ప్రార్థన అనుభవం నీకు లేదా? ప్రార్థన అనుభవం లేకపోతే ఉదయకాల సమయంలో దేవుని అడగాలయ్యా, నేను ఎక్కడ నిర్మించబడ్డా, నా పునాది ఎక్కడుందో నేను అదే స్థితిలో ఉన్నాను, నాకు ఎదుగుదల లేదయ్యా, నా జీవితంలో అభివృద్ధి లేదు, నేను అలాగే ఉంటున్నాను, నాకు అభివృద్ధిని నువ్వు దయచే. పునాది వేసిన తర్వాత ఆ బిల్డింగ్ అదంతటికి అదే నిర్మించబడిద్దిలే అని అనుకుంటామా? ఏం చేస్తాం? అది నిర్మించడానికి నైపుణ్యత కలిగిన వ్యక్తులను మనం తీసుకుని వస్తాం. నైపుణ్యత వ్యక్తులను తీసుకుని రావడంతో పాటుగా నాణ్యత కలిగిన వస్తువులను కూడా మనము తీసుకుని వస్తాం. దానికి కావాల్సిన రీతిగా ఎలా నిర్మించబడితే అద్భుతంగా మనం కట్టగలుగుతామో ఆ యొక్క నైపుణ్యత కలిగిన వ్యక్తి దగ్గర సంప్రదింపు కలిగి అడుగుతాం. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది, ఇలా కడితే అద్భుతంగా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు ఈ బిల్డింగు చెక్కు చెదరకుండా ఉంటుంది అని ఆయన చెప్పగలుగుతాడు. ఎలా? ఆయన అనుభవము కలిగిన వ్యక్తి కదా. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు కలిగిన లోతైన అనుభవాలు ఆయన కలిగి ఉన్నాడు కనుక నీ కట్టుబడి విషయంలో సరైన కట్టుబడి కలిగి ఉంటే సరైనటువంటి యొక్క విధానంలో మరి లేపబడతావు, కట్టబడతావు అని ఆయన నీకేం చేస్తాడు? సూచన నీకు తెలియజేస్తాడు కదా. మొదటిదిగా చీలమండలపు లోతు అనుభవము ఏం తెలియజేస్తుంది? రక్షణ. చెప్పాలి, ఏం తెలియజేస్తుంది? రక్షణ. రెండవది మోకాళ్ళ లోతు అంటే ప్రార్థన జీవితము. చెప్పాలి, ఏంటి? ప్రార్థన జీవితం. మూడవది మొలలోతు అనగా నడుములోతు. ఈ నడుములోతు అనుభవము మనకి ఏమి నేర్పిస్తున్నది అంటే పరిశుద్ధాత్మ కలిగే వారిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని ఈ యొక్క అనుభవము తెలియపరుస్తూ ఉన్నది. ఆమేన్. ఒక విశ్వాసి రక్షణ పొందిన తర్వాత తన జీవితంలో మోకాళ్ళ అనుభవం ఎంతో అవసరం, పరిశుద్ధాత్మ అనుభవం ఎంతో అవసరం, నింపబడినటువంటి యొక్క అనుభవము ఎంతో అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నువ్వేం అడగాలో దేవుణ్ణి తెలుసా?
అయ్యా నన్ను వరములతో నీవు నన్ను నింపు, నీ కృపావరముతో నన్ను నింపు ప్రభువా. ఒకవేళ నువ్వు నింపబడి ఈ అనుభవంలో అలా నీవు ప్రారంభించబడి మరలా వెనకడుగు వేసిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో, మరలా ఈ ఉదయకాలమున దేవుని బట్టి దేవుని సన్నిధానంలో ప్రభువా, ఒకానొక సమయంలో నేను మోకాళ్ళ లోతు నుండి నడుము లోతు అనుభవంలో నా విశ్వాస జీవితంలో నేను నడిచా, మరలా నేను పడిపోయా, అవిశ్వాసిగా నేను మరలా లోకంలో కలిసిపోయా. అయ్యా నాకు సహాయం చేయి అని దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. గమనించండి ప్రియులారా, నెహెమియా గ్రంథం 4:18 చూస్తుంటున్నప్పుడు సైనికులు ఏం చేసేవారంటే వారి యొక్క నడుమునకు ఈట లేదా కత్తిని కట్టుకుని వారు ప్రయాణం చేసేవారు, నిలిచి ఉండేవారు. కత్తి ఏమి సూచిస్తూ ఉన్నదో తెలుసా? వాక్యము. ఈ యొక్క కత్తి వాక్యము, రెండంచెల వాడి అయిన ఖడ్గము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తున్నట్లయితే మూడవ సందర్భంగా దేవుడు ఆయనను ఎక్కడకు నడిపించాడు అంటే ఎక్కడికి నడిపించాడు అంటే నడుములోతో అనుభవంలోనికి నడిపించాడు. మొదటిది రక్షణ, మారు మనసు పునాది అయితే, రెండవది ప్రార్థన, మూడవది దేవుని యొక్క వాక్యం. ఏంటండి? మూడవది దేవుని యొక్క వాక్యం. ప్రార్థన ఉన్నది, నీ పునాది దేవునిలో సరిగా కట్టుకున్నావు, ప్రార్థన నేర్చుకున్నావు, అటు తర్వాత దేవుని వాక్యము కూడా నీవు నేర్చుకోవాలి. అనుదినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయాలి. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. వాక్యము మన ఫోన్లో వినొచ్చు. ఆడియో బైబిల్ అని ఉంది. ఆ యొక్క ఒక్కొక్క అధ్యాయాన్ని కానీ ఒక పుస్తకాన్ని ఎన్నిసార్లైనా మనము వినొచ్చు. ఒకవేళ చదవటం రాకపోతే వినగలుగుతాము కదా, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలా? వినగలగాల. మూడో అనుభవము వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. ఏంటి మూడవది? చెప్పాలి. మూడవది ఏంటి? దేవుని యొక్క వాక్యం. మొదటిది ఏంటి చెప్పాలి? మొదటిది రక్షణ లేదా మారు మనసు, రెండవది ప్రార్థన, మూడవది దేవుని యొక్క వాక్యం. ఆమేన్. ఏంటంటే మూడవది దేవుని యొక్క వాక్యము. నడుములో అనుభవము నీవు కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే వాక్యాన్ని నీవు వినాలి, చదవాలి, ధ్యానము చేయాలి, వాక్యానుసారముగా జీవించాలి. ఆమేన్. వాక్యము ఖచ్చితంగా వినాలి. నీ కాపరి నీకు ఏమి హెచ్చరిస్తున్నాడో మొదట ఆ మాట నీవు వినాలి. గొర్రెల కాపరులు తన మందను ఎటు నడిపిస్తున్నాడో ఆయన యొక్క స్వరము ద్వారా అవేం చేస్తే విని, ఆ కాపరి ఎటు నడిపిస్తున్నాడో అవి అట్టే వెళ్తాయి. మధ్యలో ఎవడైనా ఎల్లయో పొల్లయో వచ్చి ఆ శబ్దమును అనుకరించి చేస్తే అటు వెళ్ళవు. వినాలి. ఆ శబ్దమును అనుకరించి మాట్లాడితే ఏం చేస్తే గుడ్డిగా అవి వెళ్ళవు. ఏం చేస్తాయి? ఒక నిమిషం ఆగుతాయి, ఆలోచిస్తాయి. కాపరి ఎటు నడిపిస్తున్నాడో మరలా ఆలోచించటే కాపరి వద్దకు అవి వెళ్తాయి. ఈరోజున కాపరిని విడిచిపెట్టి ఎవడో ఏదో స్వరము వింటే ఆ స్వరమునకు ఏమవుతున్నారు? లోబడుతున్నారు. దేవుని వాక్యము నీకు తెలిసినప్పుడు, నీవు వినినప్పుడు, అంగీకరిస్తున్నప్పుడు నీ కాపరి మాటకు నీవు లోబడాలి. ఆమేన్. ఎవరికి లోబడాలి? ఎవడు పడితే వాడికి కాదు. దేవుడు నీ యొక్క సంఘమునకు నీవు వెళ్ళే సంఘానికి ఎవరిని నాయకునిగా నియమించాడో ఆ యొక్క నాయకుని మాట నీవు ఆత్మీయ తల్లిదండ్రులకు, నాయకులకు నీవు లోబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి పడితే వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ మాటలు బాగున్నాయి, కొద్దిసేపు మాట్లాడు అని అంటే వాడు చెప్తాడు, వాడికి ఏం పోయింది, వాడు మాట్లాడతాడు. కానీ చివరికి నువ్వు వినవలసినటువంటి చివరి మాట ఏంటో తెలుసా? నీ యొక్క నాయకుని మాటని విని లోబడాలి. ప్రైజ్ ద లార్డ్.
వినాలి. నీ నాయకుడు చెప్పే మాట నీవు వినాలి. తర్వాత దేవునితో ఏం మాట్లాడుతున్నావు దాన్ని గ్రహించాలి. వాడు వచ్చి చెప్పాడనే మాటలు కాదు నీవు వినవలసింది. పరిశుద్ధాత్మ దేవునితో ఏం మాట్లాడాడు నువ్వు అది స్వీకరించాలి. ఆమేన్. పౌలు ప్రసంగిస్తుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పౌలు చెప్పిన మాటలు నిజమా కాదా అని వారు లేఖనములు పరిశీలించి ఆ లేఖనాలు వారు చదివాడు. పెట్టకథలు కల్లిబొగు ఏ విధమైన అర్థం లేని మాటలు మాట్లాడితే నువ్వు విని నవ్వుకుని పోతే ఆ వారం గడిచిపోయింది. విశ్వాసం నువ్వేం బలపడ్డావు? దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఉండి లేని కల్లుబిల్లి మాటలు చెప్తే నవ్వులాటగా వెళ్ళిపోతే దేవుని ఆట నవ్వులాట కాదు. దేవుని సమయం నవ్వులాట కాదు. దేవుని సమయము దేవునికి ఒక క్రమం ఉంది. దేవుడు నవ్వులాట పాలు చేయవాడు కాదు. ఈరోజున వాక్యంగా బోధించడానికి దైవజనులు ఉన్న వాక్యాన్ని నవ్వులాటగా ప్రకటించే పిచ్చి బోధకులు చాలామంది తయారయ్యాడు. దాని వలన నీవే ఓ విశ్వాసి నీవే నష్టపోతావు. ఆమేన్. హల్లెలూయా. నీవే నష్టపోతావు. ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్పాడంటే ఏ రోజు నీ కాపరి వాక్యంను సరిగా విని ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని ప్రార్థించా? నీ బ్రతుకులు ఏ రోజున అలా చేసావా? లేదు, చెయ్యలేదే. నీ సేవకుడు నీ యొక్క కాపరి మాటను శ్రద్ధగా వినలేదు కనుక గుడ్డి గొర్రె వరలే ఎటు పడితే అటు పరిగెత్తుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయేలు కూడా ఎలాగున్నారో తెలుసా? ఇజ్రాయేలు దేవుని మాటకు అవిధేలు చూపి గుడ్డి గొర్రెల వలె ఉన్నారు, ఎటు పడితే అటు పోతున్నారు. అందుకని మరలా దేవుడు వాడిని ఏం చేస్తాడు? మెడకు తాడు కట్టి మరలా దేవుడు వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి మరలా వాడికి బుద్ధి చెప్పి గుడ్డి గొర్రె ఎటు పడితే అటు పోతుంటే ఏం చేస్తాడండి కాపరి? దానికి వెళ్ళి వెనక 2 జరిసి దాన్ని పట్టుకొని వస్తాడు. అవునా? ఏమండి అవునా? ఒకవేళ నువ్వు అలా తప్పిపోతావు అంటే దేవుడు నిన్ను ఒక చక్కని అనుభవంలో నడిపిస్తాడు. తప్పిపోయిన పరిస్థితే నీదైతే నీవు గ్రహించాలి, అయ్యో నేను తప్పిపోయాను, వాక్యము నాలో లేదు, ప్రార్థన నాలో లేదు, రక్షణ అనుభవం నాలో లేదు, నేను పోగొట్టుకున్నానే అని నువ్వు పశ్చాత్తాత్మ నీలో పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 3 లోతైనటువంటి అనుభవాలు. మొదటిది చెప్పండి. మొదటిది మారు మనసు అనగా రక్షణ. 2 ప్రార్థన జీవితం అనగా మోకాలు లోతు. 3వది నడుము లోతు అనగా దేవుని యొక్క వాక్యం. చివరిదిగా గమనిస్తే ఆయన ఇంకను 5వ వచనంలో చదువుకుందాం. ఆయన ఇంకను 1000 మూరల కొలవుగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటైనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ఆమేన్. ఈదవలసినంత లోతు. 4వది ఏంటి? ఈదవలసినంత లోతు. ఏమీదాలి? ఏమీదాలండి? ఏమీదాలి? చూడు, మొదటి అనుభవము గిలక లోతు అనుభవంకి వచ్చాడు, చక్కగా నడిచాడు. అలా నడుస్తూ వెళ్ళినప్పుడు మోకాళ్ళ లోతులోకి నీళ్ళు వచ్చినాయి. దాన్ని ప్రార్థన అనుభవంగా మనం చూసాం. 3వది అలా నడిపించబడుతుంటున్నప్పుడు నడుములోనికి నీళ్ళు వచ్చినాయి. అలా ఎంతో నడవచ్చు. అదే నువ్వు మునిగిపోతుంటున్నట్టయితే నడుస్తావా? ఏం చేయాలి? మునిగిపోతాం కదా ఏమండి. సరే, ఇప్పుడు నీళ్ళు ప్రవాహం వస్తూ ఉంది, ఆ ప్రవాహం వస్తుంది, నడవగలిగే సమయంలో నడుస్తూ వచ్చాం. సరే, అది కొద్దిగా ఎక్కువై మోకాళ్ళ లోతులోనికి వచ్చింది. సరే, నడిచాం. నడుము లోతులోకి వచ్చింది, రైట్, బాగానే ఉంది, నడిచాం. తర్వాత నడుము నుండి నా తల పైకి నీళ్ళు వచ్చేస్తే నేనేం చేయాలి? కిందకి మునగాలా, పైకి తేలాలా? ఏం చేయాలి? పైకి తేలాలంటే కింద నుంచి నేను కట్టుకున్న పునాదులు అన్నీ కూడా సరిగా ఉంటే అప్పుడు నేను ఆ యొక్క తేలుతున్నటువంటి అనుభవంలో నేను సరిగా దేవుని ఎదుట ఉండగలుగుతా. అంటే ఈ తేలేటువంటి అనుభవం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవము. ఆమేన్. హల్లెలూయా.
అర్థమైందండి. ఇప్పుడు ఇదంతా ఒక చెరువు అనుకుంటే కొంత నీరు వచ్చేసరికి నాకు కాలు గెలక లోతులోకి వచ్చినాయి. ఇంకా నీరు నింపుతా ఉన్నప్పుడు అది మోకాళ్ళ లోతులోనికి వచ్చినాయి. కొంత నేను నడవగలిగాను చుట్టూ తిరుగుతూ. సరే, ఇంకా నీళ్ళు ప్రవాహం వల్ల వస్తూ ఉన్నప్పుడు నడుము లోతులోనికి వచ్చినాయి. సరే, ఎలాగోలా నేను తిరుగుతూ వచ్చాను. అటు తర్వాత నాకన్నా పైగా నీళ్ళు వచ్చేస్తే ఈ భవనం అంతా నిండిపోతే నేనేం చేయాలి? నడవలేను, ఏది పట్టుకోలేను, ఏం చేయలేను. గమనించాను. ఈ 4వ అనుభవంలోనికి దేవుడు ఎజ్కేల్ నడిపించినప్పుడు అని ఏమంటున్నాడు తెలుసా? నేను దాటలేనంత నది కనపడెను, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు ఆ స్థలమంతా కూడా వచ్చేసినాయి. హల్లెలూయా. 4వది పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం. నీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవము కలిగిన వ్యక్తిగా ఉంటే నీవు దేవునిలో నువ్వు జీవించగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. నీటిలో తేలాలి అంటే ఏం చేయాలి? ఈత రావాలి, అవునా? ఈత రాకపోతే ఏమైద్ది? ఈత రాకపోతే ఎక్కడ మన కాలు పెట్టాం అక్కడ జమ్మని జారుతాం, అవునా? ఈత వస్తే ఏం చేస్తాం? మన శరీరాన్ని నీటి మీద ఎలా మోపాలో మనం దానికి శరీరానికి అలవాటు చేస్తాం. చక్కగా మన కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటే పైకి తేలుతాం, అవునా సిను? లేకపోతే ఏమైంది? జమ్మని జరుగుతాం కిందకి, 10 నిమిషాలు జమ్మని తేలుతాం మళ్ళీ. అర్థమవుతుందా? గమనించండి. ఈ 4వ అనుభవం పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారముగా మనం ఉంటే మన ఆత్మీయ జీవితానికి ఒక విలువ దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత తేలాడబడి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. 4 అనుభవాలు చెప్పాను. ఏమేంటయ్యి చెప్పండి. మొదటిది చెప్పాలి. మొదటిది రక్షణ, 2 ప్రార్థన జీవితం, 3 వాక్యం, దేవుని యొక్క వాక్యం, 4వ అనుభవము పరిశుద్ధాత్మ చేత నింపబడే అనుభవం. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క అనుభవాలను దేవుడు ఎజ్కేలుకు చూపించాడు. ఆ మందిరంలోనికి ఆ ప్రవాహం వస్తుంటున్నప్పుడు ఆ ప్రవాహము ఎలా మనల్ని తాకుతూ వస్తూ ఉంటుందో అలా ప్రవాహంలో మనం నడుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయాన్ని చెయ్యునుగాక. ప్రభు తన మాటలు మనకు మెన్నికల్లో దీవించునుగాక. ఆమె తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. గనుడైన గొప్ప దేవ, జీవాధిపతి యేసయ్య, నీ నామానికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయం బట్టి నేను స్తుతిస్తుంటున్నాము నాయన. యేసయ్య, ఇంతవరకు నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ప్రార్థన చేస్తాం అందరం కూడా. ప్రార్థన చేస్తాం అందరము స్వరము ధరించి. యేసయ్య నన్ను దర్శించని అడుగుదాం, దేవుని అడుగుదాం.